హైదరాబాద్ హైదర్ షా కోర్టులో కారు భీభత్స ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. రిటైర్డ్ ఆర్మీ జవాన్ ను ఢీకొట్టిన కారు ఆ తర్వాత మరో నలుగురిని ఢీకొట్టింది. ఈ ఘటనలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న నలుగురు యువకులు వాహనాన్ని వదిలి పరారయ్యారు. యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక వాహనం శంషాబాద్ కు చెందినదిగా గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, రిటైర్డ్ ఉద్యోగి రవీందర్ ఈరోజు ఉదయం హిట్ అండ్ రన్ దాంట్లో చనిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళు మత్తులో ఉన్నారు అని చెప్పేసి ఇప్పటికీ ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. అంటే ఇప్పటికీ ఇది 4వ కేసు అనే చెప్పుకోవాలి. అటు ప్రియాంక కావచ్చు, లేకపోతే ఈరోజు పూర్తిగా 3 కేసులు కూడా అవే జరిగాయి. సార్, మీరు ఏమవుతారు రవీంద్ర గారికి? నా పేరు చంద్రశేఖర్ అండి. రవీంద్ర గారికి నేను బావగారు అవుతానండి. రవీంద్ర గారు ఏం చేసేవారు అంటే రవీంద్ర గారు గత 20 సంవత్సరాల ఆర్మీలో సేవా వృత్తులై రిటైర్మెంట్ అయ్యి అతను తన పిల్లల్ని పోషించుకోవడానికి అతను హైదర్షాకోట అనే గ్రామంలో ఇల్లు తీసుకొని స్కూల్కు దగ్గరగా ఉంటుందని, అలాగే అతను రిటైర్మెంట్ అయిన తర్వాత డీజర్ అనే జాబ్లో చేరాడండి. ఆర్టిలరీ సెంటర్లో జాబ్ చేస్తున్నాడు. అతనికి నిదానం ఏంటంటే, ఎందుకంటే మనకు ఫ్యామిలీ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్ అనేది అంతా మన మీద ఆధారపడి ఉంది. అందుకని మీరు జాగ్రత్త వెళ్ళని బావని మాకు చెప్పేవాళ్ళండి ఎప్పుడు. కానీ అకస్మాత్తుగా ఇలా జరిగినందుకు మాకు చాలా బాధాకరంగా ఉందండి. మేము ఖండిస్తున్నామండి. ప్రభుత్వానికి మేము వెంటనే చర్యలు తీసుకోవాలి. డంకన్ డ్రైవ్ అనేది తప్పనిసరిగా మీరు చెక్ చేస్తూ ఉండాలండి, అరికట్టాలని కోరుతున్నానండి. సార్, మీకు ఎప్పుడు తెలిసింది ఇది ఇంత జరిగింది అని? మాకు మార్నింగ్ అలా కాల్ వచ్చిందండి, ఇట్లా మామకి ఇట్లా యాక్సిడెంట్ జరిగింది అది అని. సో యాక్సిడెంట్ అంటే చిన్నగా అయ్యుండొచ్చు అని అనుకున్నాం. మేము అప్పటికి రెడీ ఎక్కడ అంటే ఓస్మాన్ అనగానే అంత పెద్దగా ఏమున్నదని చూస్తే అప్పటికి ఇట్లా జరిగిందని చెప్పారు. అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే మేడం, నిన్న ఫెస్టివల్ జరిగింది. సో ఆల్కహాల్ సేవించున్నారో ఏంటో అది పక్కన పెడితే వాడు రాంగ్ రూట్లో రావడం ఏంటి, ఈయన ఇది కాకుండా ఇంకొక బండిని కూడా గుద్దారంట, ర్యాపిడో పర్సన్ కాళ్ళు కూడా ఇరిగాయంట. అంటే అతను అంతగా మద్యం సేవించి అంటే మనుషుల్ని ఒక పువ్వులుగా తొక్కుపోయినట్టుగా వెళ్ళి అది కూడా మళ్ళీ డివైడర్కి గుద్దిన తర్వాత ఆ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి అలా బండి దిగి పారిపోయారంట. ఇంకోటి మా మామకి ఆల్రెడీ రిటైర్ అయిన తర్వాత ఆయన డబ్బులతోటి రిటైర్మెంట్ అమౌంట్ తోటి ఇల్లు కట్టుకొని ఉన్నారండి బాలాపూర్ ఏరియాలో. పిల్లలకి స్కూల్ దూరం అవుతుందనేసి ఇటు వచ్చారు, నార్సింగ్ సైడ్ ఇక్కడికి వచ్చేసి ఇంకా రెంట్కి ఉన్నారు. సో అది రెంట్కి ఇచ్చేసి వీళ్ళు రెంట్కి ఉన్నారు. ఏంటంటే ఆ పిల్లలకి స్కూల్ దూరం అవుతుందని. ఇంకా ఇల్లు ఇంకొక 100-200 మీటర్స్లో ఇల్లు వస్తుందంటే 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో తీసుకున్నారు వర్క్ ప్లేస్ నుంచి హోమ్ ప్లేస్కి. ఆ ఇల్లు రెంట్కిచ్చి ఇక్కడికి వచ్చి ఉంటే కూడా ఇంత పని జరిగిందంటే ఇదేదో ఆయన చేసుకుని కాదు కదండి. ఆయన ఏమి ఆపోజిట్లో పోలేదు కదా, ఆయన ఏమి డ్రంక్ చేసుకొని ఇంటికి వెళ్ళట్లే కదా, డ్యూటీ చేసుకొని ఇంటికి వెళ్తున్నారు. అంటే ఒక సామాన్యుడు ఏమైనా నువ్వు మంచిగా ఉంటా అంటే ఇట్లా మేము డ్రంక్ అంటే ఏమైనా చేస్తాం అన్నట్టుగానే ఉంది ఇక్కడ వ్యవస్థ చూడబోతుంటే. ఇంట్లో పెద్ద కొడుకు అండి ఆయన అంత కష్టపడి చేసి వచ్చి బయటకు వచ్చి పిల్లల కోసం అని చెప్పి ఆ ఇల్లు వదిలిపెట్టి ఇక్కడ రెంట్కి వస్తే ఇంత దుర్మార్గులు తాగేసి. మరి వీళ్ళందరికీ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అని అంటే, వీళ్లకు న్యాయం జరగాలి అంటే ఇలాంటి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ప్రభుత్వం చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ సూరిబాబుతో హారిక, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.